మావోయిస్ట్ హిడ్మా ఎక్కడ మెగా సరెండర్ల నేపథ్యంలో సర్వత్రా ఆయన చర్చే. కర్రె గుట్టల నుంచి తెలంగాణకు వెళ్లాడన్న వాదన. పోలీసులకు వెల్లడించిన హిడ్మా అనుచరుడు లక్మో ఆయనను పట్టుకునే వరకు కగార్ ఆగదన్న ఛత్తీస్గఢ్ పోలీసులు. మావోయిస్టుల మూకుమడి లొంగుబాట్ల కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడ ఉన్నాడనే చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాట విరమణ ప్రకటించి ఆయుధాలు అప్పగిస్తుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైన్ను కొనసాగిస్తున్న హిడ్మా అంతం కాకుండా లేదంటే లొంగకుండా ఉంటే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టే కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు. అప్పటి వరకు ఆపరేషన్ కగార్ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు. చింతలూరు దాడి 76 మంది సిఆర్ఎఫ్ జవాన్లు మరణం నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరం ఘాటి అబూష్ వరకు నేతృత్వం వహించింది హిడ్మానేనని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిడ్మాపై సానుభూతి పట్ల విశ్వాసం. మరి హిడ్మా ఎక్కడ అంటే ఆపరేషన్ కగార్ చేపట్టిందే హిడ్మా కోసం. ఆపరేషన్ కగార్ హిడ్మా కోసమే. మరి ఛత్తీస్గఢ్ అడవుల నుంచి తెలంగాణకు వచ్చిండా? తెలంగాణలో ఎక్కడ దాక్కున్నాడో? ఇప్పటికే బడా నాయకులందరూ మావోయిస్టు నాయకులందరూ లొంగిపోతున్న పరిస్థితులు. 2 రోజులలో దాదాపు 300 మందికి పైచీలకు మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉన్నది. అందులో టాప్ లీడర్లుగా ముద్రపడ్డ మన తెలంగాణ బిడ్డలు కూడా లొంగిపోయిన పరిస్థితులు మాత్రం ఉన్నది. మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఇక్కడ ఆషన్న టీం కావచ్చు, వీళ్ళిద్దరు తెలంగాణ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అగ్ర నాయకులుగా మావోయిస్టు పార్టీలో ముద్రపడ్డ పరిస్థితి మాత్రం ఉన్నారు. ఒకరు ఇక్కడ మల్లోజుల వేణుగోపాలరావు ఒక బ్రాహ్మణ బిడ్డ పెద్దపల్లిలో పుట్టిన బ్రాహ్మణ బిడ్డ. ఇక్కడ ఆషన్న తక్కలపల్లి వాసుదేవరావు, అసలు పేరు తక్కలపల్లి వాసుదేవరావు. ఇక్కడ ములుగు ప్రాంతం వాజేడు దగ్గర పుట్టిన బిడ్డ. హిడ్మా దొరికితే నక్సలిజం